థియేటర్లో యుఫోరియా చాలా బాగుంటుంది. అది కూడా ఇలాంటి స్టార్ మూవీస్ చాలా బాగుంటాయి. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారిట్. సో హరిహర వీరమల్లు మూవీ చూసాం, ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. ఓకే, అంటే అందరు చూసారు కదా? అందరం కలిసి వెళ్ళాం, కలిసి చూసాం, చాలా కష్టపడ్డాం. ప్రీమియర్స్ చూసాం, మార్నింగ్ షో చూసాం, మళ్ళీ అన్ని వర్షం అంతా నిన్న మరీ దారుణంగా ఉన్నారు. సో మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇనీషియల్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, మచిలీపట్నం పోర్ట్ ఫైట్, తర్వాత చార్మినార్ ఒకటి, ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ బాగా చేశారు. యాక్చువల్గా యాక్షన్ సీక్వెన్సెస్ అంతా బాగా చేశారు, బాగా కంపోజ్ చేశారు. కళ్యాణ్ గారు కూడా మంచి ఈజ్తో చేశారు బాగా. అండ్ ఇంకా నాకు సాంగ్స్ కూడా ఓకే బాగున్నాయి, మంచి విజువల్గా బాగున్నాయి. ఇంకా ఆడియో వైజ్గా అంతా మనకి ఆ స్టార్టింగ్లో కొంచెం ఇది అనిపించింది, కానీ విజువల్గా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా నిధి అగర్వాల్ది సాంగ్ బాగుంది. ఆ సాంగ్ బాగుంది. నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే, అదే మనం ట్రైలర్ అప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా, కళ్యాణ్ గారు వెపన్స్ దీని గురించి. అది బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ చార్మినార్ ఫైట్ ఒకటి ఉంది కదా, అదొకటి. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఆయన కంపోజ్ అన్ని నువ్వే చెప్పన్నా, అన్ని చెప్పు వరుసగా. అరే నాకు నచ్చినవి చెప్తాను రా సినిమా. నాకు సెకండ్ హాఫ్ లో ఆ హై వచ్చింది నాకు. నాకు కూడా ఓవరాల్ గా ఎలివేషన్స్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ లో ఎలివేషన్స్ అసలు పీక్స్, అసలు అంటే డైలాగ్స్ కూడా కొన్ని బాగా పెళ్ళి. ఫస్ట్ హాఫ్ నాకైతే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంది, మొత్తం ఎంట్రీ సీన్ అయితే బాగుంది. ఎంట్రీ సీన్ ఆ గుర్రం పక్క నుంచి కొట్టుకుంటూ వస్తుంది, ట్రైలర్ లో కూడా వచ్చింది, కానీ థియేటర్ లో ఇంకా బాగా ఫీల్ వచ్చింది. అది బాగుంది, బాగా వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వచ్చేది బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం అల్టిమేట్ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం లాగా అనిపించింది నాకు. కాకపోతే మళ్ళీ క్లైమాక్స్ లో కూడా కొంచెం ఎలివేషన్స్ తీసుకుంటూ కొంచెం లేపుకుంటూ వెళ్ళిపోయారు. కొంచెం బాగుంది. కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా చాలా ఈజీగా, అంటే సింపుల్ గా చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. అట్లా దాంట్లో క్యారెక్టర్ లో వెళ్ళిపోయి, అంటే ఇది ఫస్ట్ టైం కదా క్యారెక్టర్, కొంచెం మనకు కూడా కొంచెం కొత్తగా అనిపించారు అందులో. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నాకు అనిపించింది ప్రీవియస్ సినిమాస్కి ఈ సినిమాకి కొంచెం అంటే డిఫరెన్స్ కనిపించింది. అంటే ఇందులో కొంచెం చాలా న్యాచురల్గా అలా ఫ్లో వెళ్ళిపోతున్నట్టుంది. మిగతా చాలా ఈజీ ఉంది. మిగతా వేరే సినిమాలో చూసుకుంటే దాంట్లో కొంచెం హై మూమెంట్స్ అన్నా, అంటే ఎక్కువ రేజ్ అవ్వడం అవండి కదా, ఇందులో చాలా ఈజీతో వెళ్ళిపోయినట్టుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీన్ ఉంది కదా, వాళ్ళు ఢిల్లీకి వెళ్ళే దారిలో ఒక ఫైట్ జరుగుతుంది. అందులో అలా కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు కదా, యాగం దగ్గర కాదు, తర్వాత అవును. అంటే ఎప్పుడు రియాక్ట్ అవుతాడా అని చూస్తా అలా కూర్చుంటా ఉన్నా, ఎప్పుడు వస్తారా ఎప్పుడు కొడతారా అనుకుంటా వెళ్ళిపోతుంది అలా సీన్. కానీ లాస్ట్ కి సర్రనే మీటర్ అలా లేపి ఒకసారిగా బ్లాస్ట్ అయింది. నాకు అఖిలే నెంబర్ 1, అయ్యగారి నెంబర్ 1. అఖిలే అయ్యగారే కరెక్ట్, ఎవరు వల్ల కాదు, అఖిల్ వల్ల కరెక్ట్. న్యాచురల్ స్టార్ అఖిలేష్ అయిందా, స్టార్ లీడరా. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగా నచ్చింది. అంటే ఇంతవరకే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఆ స్టైల్లో ఎప్పుడు చూడలే, బాగా సెట్ అయింది. అండ్ ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సెకండ్ హాఫ్లో
ఆ చిన్న పాప చెప్తూ ఉంటుంది చూడు, అది చెప్పిన కొద్దీ ఆ ఎలివేషన్స్ వస్తుంటాయి కదా, సనాతన ధర్మం గురించి చెప్తూ ఉంటారు కదా, అక్కడ అసలు మొత్తం స్క్రీన్ అట్లనే చూస్తున్నా, అంటే అంత బాగా అనిపించింది. అదొకటి. ఇంకా ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక సాంగ్ అనేది ఉంటది, అలానే ఈ సినిమాలో కూడా ఒక సాంగ్ ఇచ్చారు, పాడారు, మాట వినాలి, అది చాలా బాగుంది. అండ్ ఎంఎం కీరవాణి గారు అయితే మ్యూజిక్ బీజిఎం చాలా బాగా కంపోజ్ చేశారు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక లెవెల్లో తీసుకెళ్లిపోయాడు. ఓవరాల్ అయితే నాకు బాగా నచ్చింది. ఒకటి మైనస్ ఏంటంటే ఒక విఎఫ్ఎక్స్ కొంచెం కరెక్షన్ తీసుకుంటే బాగుంది. ఓవరాల్ అయితే సినిమా బాగుంది, మంచి లైన్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఇక వేరే లెవెల్ ఉంది. కీరవాణి గారు మొత్తం లేపొదిలేరు అది ఒకసారిగా. క్లైమాక్స్ దాంట్లో ఆంధీ దగ్గరే మొత్తం ముందు ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ ఆంధీది కానీ ఇదంతా మొత్తం అలాగా లేపేశారు మొత్తం అట్టుగా. ఓవరాల్ గా సినిమాలో అయితే స్టోరీ పరంగా సినిమా చాలా బాగుంది. స్టోరీ బాగుంది సినిమాలో, కొంచెం చాలా బాగుంది స్టోరీ. కాదు నిజంగా అసలు ఉన్నట్టు అలా చేసిందా పాపం పవన్ కళ్యాణ్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే లాస్ట్ లో బాబిడియాల్ని కలుసుకుంటాడు కదా, కలుసుకున్న వెంటనే పార్ట్ 1 అనౌన్స్ చేస్తారు కదా, కాకపోతే కొంచెం ఇంకా ఎగ్జైటెడ్ చేసి. అవును, నాకు అదే అనిపించింది. బాబీ డియోల్ కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంది, కొంచెం అంటే ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది. సెకండ్ పార్ట్ లో ఎక్కువ చూపించాలని కోరుకుంటున్నాం. నాకు అసలు ఆ క్లైమాక్స్ నాకు అర్థం కాల ఫస్ట్. ఏంటి కలుసుకున్నారు అట్లా, ఇప్పుడు ఆ షార్ట్ లాస్ట్ క్లైమాక్స్ మనం చెప్పకూడదు కానీ అది ఆ కలుసుకున్నారు షార్ట్ అక్కడ ఆపేసాడు కదా. ఇంకా అంటే ఎక్స్ట్రీమ్ కి తీసుకెళ్లి అక్కడ ఆ సిచ్యువేషన్ లో కలిపాడు. అది ఆ క్లైమాక్స్ కొంచెం డిస్కస్ చేద్దాం తర్వాత, ఇప్పుడు కానీ తర్వాత మాట్లాడదాం దాని గురించి. ఇంకా బ్రీఫ్ గా చేద్దాం డిస్కషన్. యాజ్ ఎ స్టోరీ మంచి స్టోరీ, యాక్చువల్ గా చాలా బాగుంది స్టోరీ. వజ్రం కోసం చేయడం అదంతా అంటే నేను ఫస్ట్ నుంచి వజ్రం అనుకుంటున్నాను కానీ అది దాన్ని అలా మళ్ళీ నాకు పర్సనల్ గా యాజ్ ఎ ఫ్యాన్ గా పవర్ స్టార్ ఫ్యాన్ గా నాకు చాలా బాగా నచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. ఆ సీజీ గీజీ అంతా మైండ్ లోంచి తీసేద్దాం కానీ యాక్చువల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్ కి నచ్చింది. మరి మావిడ తారకన్న ఫ్యాన్ మావిడ ఒక్కటే మైనస్. అది సీజీ వర్క్స్ తీసేసి పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్, అసలు టైగర్ సీన్ కుర్చీలో కూర్చొని మెయిన్ గా నాకు టైగర్ సీన్ బాగా నచ్చింది. షాట్ ఇట్లా ఉంటది, సడన్ ఎంట్రీ కంట్రోల్ చేస్తాడు కదా, అది బాగుంది. సీన్ చాలా బాగా, అది బాగుంది. జంతువులను కంట్రోల్ చాలా బాగా, అది బాగా కనిపించడం లేదా? అదే ఎవడో బయట కూడా థియేటర్ బయట కూడా బాలయ్య బాబు లేడు, నేను అందుకే డిసప్పాయింట్ అయినా అంటున్నాడు. ఎక్కడ చూసాడంట, ఉంటాడేమో వస్తాడు. అంటే దానికి అలా పెంచారు కదా బాలయ్య బాబు ఉన్నాడు, ఏదో ఒక చిన్న రోల్ క్యామియో అన్నట్టు ఏదో చేశారు కొంచెం. అది రీసెంట్ గానే అయింది, లాస్ట్ 2 days నుంచి. అక్కడ అంత ముందు లేదు అసలు ఎప్పుడు. అవును, కానీ ఉండుంటే బాగుండేది యాక్చువల్గా. ఏమో స్కోప్ ఉందేమో సెకండ్ లో, మేబీ ఉండొచ్చు. టాక్ పాజిటివ్ ఉంది, ఇంక్లూడ్ చేయొచ్చేమో, అవ్వచ్చేమో. బాలయ్య బాబుని పిలువు మరి, నేను చూడొచ్చేమో. అదే కదా అది. సో అది మాకైతే వీరమల్లు బాగా నచ్చింది. మీరు కూడా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. డూ వాచ్ వీరమల్లు ఓన్లీ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓజీ కోసం మామూలు వెయిటింగ్ కాదు, ఓజీ కోసం. ఓజీ కన్నా ముందు ఇది వస్తుంది. మనోడు పనిచేసాడు సైకిల్ గ్యాప్ లో. ఏం లేదు, ఓజీ కోసం క్రేజీగా వెయిట్ చేస్తున్నా. అదిరా పంచ్ అంటే. అందరూ థియేటర్స్ లోనే చూడండి సినిమా. నో పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు, అలాగే వెబ్సైట్స్ లో వాటిలో చూడొద్దు. ఓకే, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ కలిసి. పార్ట్ 2 ఏం తీస్తారనే క్యూరియాసిటీ ఉంది, చూద్దాం ఏది ఎప్పటికి వస్తుందో మరి బయటికి. సో కీప్ వాచింగ్ సినిమా చారియట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. మీ ఒపీనియన్ కూడా సినిమా గురించి కామెంట్ చేయండి.